ఆచార్య బేతబోడు రామబ్రహ్మం గారు శ్రీదేవి భాగవతం 8వ భాగం 14/8/25 వ్యాసజనం. పూర్వకాలంలో ఉపరిచర వసువు అని ఒక రాజు ఉండేవాడు. పరమ ధార్మికుడు, సత్యసంగరుడు. చేది దేశం పరిపాలిస్తూ ఉండే. అతడి తపస్సుకు మెచ్చి ఇంద్రుడు స్ఫాటిక సుందరమైన విమానాన్ని బహూకరించి ఈ దివ్య విమానం అధిరోహించి ఆకాశంలో ఉపరి సంచరిస్తూ ఉండేవాడు. అందుకని అతడికి ఉపరిచర వసువు అనే పేరు ఏర్పడి. అతడి భార్య పేరు గిరిక. చాలా అందకత్తె. వాళ్ళకి 5 కుమారులు. ఎవరి రాజ్యాలను వాడు పాలిస్తుంది. ఒకనాడు ఋతుస్నాత అయిన గిరికాదేవి తన వాంఛను భర్తకు విన్నవించి, సరిగ్గా అదే సమయానికి వరసురాజు గారి తండ్రి వచ్చి పితృకార్యానికి అవసరమయ్యాయి, అడవికి వెళ్ళి మృగాలను వేటాడి తీసుకురమ్మని ఆజ్ఞాపి, భార్య మాట కంటే తండ్రి మాట శిరోధార్యమని భావించి తక్షణ అవసరాన్ని గుర్తి వేటకు బయలుదే. మనస్సంతా గిరికా సంగమం మీదనే ఉంది. చటుక్కున రేతస్ఖలనమై వృధా పోనివ్వకూడదని మర్రాకులో పట్టా. ఋతుకాలం దాటిపోకుండా దీన్ని భార్యకు చేర్చాలనుకుని పెంపుడు డేగకు విసర్జించి ఆకును పొట్లం కట్టి పంపేశా. ఎక్కడా ఆగకుండా వేగంగా వెళ్ళి గిరికకు ఇచ్చి రమ్మన్నారు. అది పొట్లాన్ని ముక్కున కరుచుకొని ఆకాశంలోకి బాణంలా దూసుకుపోయి ఎదురుగా వస్తున్న మరో డేగ ఈ పొట్లాన్ని చూసి మాంసం ముక్క అనుకొని వెంటబడి ముక్కుతో పొడిచింది, కాళ్లతో తన్నింది, గోళ్లతో రక్కి. రెండింటికి పెద్ద యుద్ధమే జరిగి ఆ సంరంభంలో పొట్లం కాస్త జారి యమునా నది నీటిలో పడి డేగలు 2 అటువైపు అటు పారిపోయి. ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు యమునా నదిలో మొలలోతి నీటిలో నిలిచి సంధ్యావందనం చేస్తాడు. అద్రిక అనే ఒక అప్సరస జలకేలి ఆడుతూ ఆ బ్రాహ్మణ యువకుణ్ణి చూసి అది పట్టిద్దామనిపించి ముసుగు ఈతతో వచ్చి కాళ్ళు పట్టుకు లాగింది. మునుగు ఈతతో వచ్చి బ్రాహ్మణుని కాళ్ళు పట్టి బ్రాహ్మణ యువకుడికి కోపం వచ్చి, నా ధ్యానాన్ని భంగపరుస్తావా, హత్తెరి నువ్వు చేపవైపో అని శపించి అద్రిక ఆడచేపగా మారిపోయి నీటి మీద తేలుతున్న ఆ పొట్లం కంటపడి ఒక్క ఉదుట వెళ్ళి అందులో ఉన్న వసువీర్యాన్ని మింగేసి గర్భవతి అయింది. నెలలు నిండాయి. 10వ నెలలో ఒక మత్స్యకారుడి వలలో చిక్కింది. వాళ్ళు దాన్ని తీసుకెళ్లి పొట్ట చీల్చారు. 2 బిడ్డలు అందులోంచి బయటపడి, ఒక ఆడ ఒక మగ. ధీవరుడు పల్లెవాడు బిత్తరపోయాడు. పల్లెవాడు అంటే చేప ఈ జాలర్లని ధీవరుడు అంటారు. పరుగున వెళ్ళి తన ప్రభువు దాశరాజుకు విన్నవి. అతడు అబ్బురపడి 2 బిడ్డలను బాధ్యత తానే స్వీకరించి అబ్బాయికి మత్స్యరాజు అని, అమ్మాయికి కాళీ అని పేర్లు పెట్టారు. 2 పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. మత్స్యరాజు తండ్రికి తగిన పరాక్రమశాలి అయ్యాడు. అమ్మాయి కాళీ రంగుకి నలుపే కాని అందంలో అప్సరస. మత్స్య గర్భం నుంచి పుట్టింది కనుక మత్స్యధరి అని, ఒళ్ళంతా చేపల కంపు కనుక మత్స్య గంధ లేక మత్స్య గంధి అని పెరుగుతుంది. అమలక్కలు పిలవటంతో ఆ పేర్లే సార్థకమైపోయి అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు. ఇంతదాకా చెప్పి సూతుడు కాస్త ఊపిరి పీల్చుకోవటం కోసం ఆగి అంతే. ఒక్క మహాముని తక్కువ అందుకున్నాడు.
సూత మహర్షి, అడ్డం తగిలానని మీరేమనుకోకండి. వీళ్ళ కథ తరువాత చూద్దాం. అద్రిక మాట ఏమి మళ్ళీ మర్చిపోతాం, అందుకని అడుగుతుంది. శాప విముక్తి అయ్యిందా? అయితే ఎలా అయ్యింది? ఆ సంగతి ముందు చెప్పు అన్నాడు సూతుడు. అలాగే మొదలుపెట్టి, మహర్షి, నువ్వన్న మాట నిజమే, మళ్ళీ మర్చిపోతూ ఉంటాం, టూకీగా చెప్పేస్తా వినండి. ఆ బ్రాహ్మణుడు అలా శాపం ఇచ్చాడు కదా. అద్రిక దీనురాలై కాళ్ళ వేళ్ళ పడి బతిమాలి శాప విమోచనం చెప్పమని విప్రుడు కరిగిపోయాడు, కరుణించాడు. కళ్యాణి, నీ కడుపున 2 మానవ శిశువులు జన్మిస్తారు అని. దానితో నీకు శాప విమోచన కలుగుతుంది. మళ్ళీ దివ్య సుందర రూపం నీకు వచ్చేస్తుంది. నీ లోకానికి నువ్వు వెళ్తావు అన్నారు. ఆ ప్రకారమే చేపగా మారి 2 బిడ్డలను ప్రసవించింది. శాప విమోచనమయ్యింది, స్వర్గానికి వెళ్ళి. ఇది అధ్యాయం 1లో శ్లోకాలు 48 భావం అన్నమాట. మహర్షులారా, మళ్ళీ మన ప్రధాన కథలోకి వద్దాం. మత్స్యగంధి దాసరాజు ఇంట ఎదుగుతోంది. రూప యవ్వనవతి అయింది. ఒకరోజు మధ్యాహ్నం యమునా నది ఒడ్డున తండ్రికి భోజనం వడ్డిస్తోంది. అదే సమయానికి పరాశర మహర్షి అతడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి చేరాడు. నావలో నదిని దాటించమని దాసరాజును అడిగాడు. అత్యవసరంగా వెళ్ళాలని త్వరబెట్టాడు. భోంచేస్తున్న దాసరాజు మధ్యలో లేవడం ఆచారం కాదు కనుక మత్స్యగంధిని పొరమాయించాడు. అమ్మాయి, అవతలి ఒడ్డుకు చేర్చిరా, వెళ్ళాలని తొందరపడుతున్నాడు. పైగా తపస్వి అన్నాడు. సరే అంది మత్స్య. పరాశరుడు నావ ఎక్కి కూర్చున్నాడు. మత్స్యగంధి గెడవేసి నడుపుతోంది. ఆమె నవయౌవనం పరాశరుణ్ణి ఆకర్షించింది. చిరునవ్వులు, 4 వాలుచూపులు, గెడవేసే సోయగం మునీశ్వరుణ్ణి ఉక్కిరి బిక్కిరి చేసి. దైవయోగం అలా ఉంది. కామాతురుడై కుడి చేతితో ఆమె కుడి చేతి సుకుమారంగా స్ఫురించాడు. అభిప్రాయం గ్రహించింది. చిరునవ్వులు చిందిస్తూ వయ్యారంగా అన్నది, మునీశ్వర, ఏమిటిది? ధర్మమేనా? వశిష్ఠుడి వంశంలో పుట్టావు, చదువుకున్నావు, తపస్సులు చేశావు, నీకు కూడా మన్మథ వికారమా? మానవ జన్మ దుర్లభం, అందులో బ్రాహ్మణ జన్మ మరి. నీకు ఈ అనాగరిక అనాచార్య చేష్టలు తగుతాయా? పైగా నాలో నీ వంటి విప్రోత్తరముడు మెచ్చదగిన శుభలక్షణం ఏముంది? మత్స్యగంధి, ఒళ్ళంతా చేపలకం, నీకిది తగున అని వారుస్తూనే ఉంది. పరాశరుడికి ఇవేమీ వినిపించాల. ఇంకా చేరువకు వస్తున్నాడు. మత్స్యగంధి కంగారు పడింది. పరిస్థితి గ్రహించి అతన్ని వారించడం అసంభవం అనుకుంది. నా చెయ్యి పట్టుకొని
నావ పల్టీ కొట్టి నదిలో పడిపోతాడు ఖాయం అనుకో. మహాముని కొంచెంసేపు మనసు చిక్కబట్టుకో, ఆవలి ఒడ్డుకు చేరని దగ్గరకు వచ్చేశామంది సంబరపడి. చెయ్యి వదిలి దూరం జరిగి ఒద్దిగా కూర్చు. నావ క్షేమంగా అవతలి తీరం తిరిగి దిగుతూనే మత్స్యగంధి చెయ్యి పట్టుకున్నాడు. ఆ కన్య నిలువున వణికిపో. పరాశర మహర్షి, ఇది నీకు తగున? నా శరీరం సంగతి చెప్పా, నీకు అసహ్యం వేయడం లేదా? సమాన రూపులకు కామ సంయోగం సుఖావహంగా ఉంటుంది, కానీ ఇదేమిటయ్యా ఇలా అని అడిగి. అందుగుండంగానే పరాశరుడు ఆమెను తన తపశ్శక్తితో యోజన గంధి చేసి ఒళ్ళంతా కస్తూరి పరిమళ యోజన దూరం ఘుమఘుమలాడి కామాతురుడై కుడి చెయ్యి పట్టుకున్నాడు. సిగ్గులు మొగ్గ తొడిగాయి. పరిసరాలు పరికించింది. అవతలి ఒడ్డుకు చూపు సారించి పరాశర లోకం చూస్తోంది. అవతలి ఒడ్డున మా తండ్రి ఉన్నాడు. పశుధర్మం దారుణం, నాకిష్టం లేదు. చీకటి పడే వరకు వాగు. పశువులకు పగలు, మనుషులకు రాత్రి అని కదా ఏర్పాటు. పశుధర్మో సమీప్రీతం జనయచ్చతి దారుణం. ప్రతీక్షస్వ మునిశ్రేష్ట యావద్భవతి యామి. వెంటనే పరాశరుడు ఆకాశంలో మంచు తెరలు సృష్టించాడు. దట్టంగా పొగమంచు వ్యాపించి చుట్టూ చీకటి పడ్డట్లే. ఇంకేమిటి ఆలస్యం అన్నట్టు చూసి సన్నని గొంతుకతో కువకువలాడింది యోజనగా. స్వామి, నేను కన్యను. కాసేపటి తర్వాత మీ దారిన మీరు వెళ్ళిపోతారు. పైగా మీ తేజస్సు తిరుగులే. ఆనక తల్లిదండ్రులకు నేనేం చెప్పుకో. శరీరంలో మార్పులు వస్తే అన్న. ఓసి బేలా, నీ కన్యాత్వం చెడదు. ఇది నేనిస్తున్న వరం, భయపడ. నువ్వు కోరుకునేది ఇంకేదైనా ఉంటే చెప్పు. మహాతపస్వి, మా తల్లిదండ్రులు కానీ లోకానిక ఈ సంగతి తెలియకూడదు. నా కన్యాత్వం చెడకూడదు. అన్ని విధాలా నీ వంటి పుత్రుడు నాకు కావాలి. ఈ యవ్వనం, ఈ పరిమళం శాశ్వతంగా ఉండిపోవాలి. సుందరి తథాస్తు. నిస్వంశతో కొడుకు పడతాడు. ముల్లోకాల్లో సుప్రసిద్ధుడవుతాడు. ఇదేమిటో నాకే వింతగా ఉంది. ఎందరెందరో అప్సరసల ఉయ్యారాలను చూశాను. ఎప్పుడూ నా మనసు చెల్లించలేదు. దుర్గంధం ఉన్నా, నల్లగా ఉన్నా నిన్ను చూసి మనసు పట్ల వింత కదా. ఇదేదో దైవయోగం. ఇది దురతిక్రమం, దైవహి దురతి. అందుకే ఇంతగా కామ విభజన. సరే, మహా తేజస్వి, నీకు పెద్ద పడతాడు. వేదాలను విభజించి పురాణాలు రచించి కీర్తి గడిస్తాడు. మిగతా